जो ऑलरेडी सियासत में है उनके बिटिया या बेटे सियासत में आते, नए लोगों को कैसे बनाना, बनाने वाले प्लेटफॉर्म जो है वो यूनिवर्सिटीज़ है। अब यूनिवर्सिटीज़ में वो प्लेटफॉर्म बंद कर दिए तो जो ऑलरेडी सियासत में है उन्हीं के बच्चे वापस सियासत में आते। नए नए बच्चे जिनको पॉलिटिकल बैकग्राउंड नहीं है उनको अगर पॉलिटिक्स में लाना है तो स्टूडेंट यूनियन इलेक्शंस कंडक्ट होना इस स्टेट में बहुत ही ज़रूरत है। ख़वातीनों का एम्पावरमेंट के लिए, चाहे वो फाइनेंशियल हो चाहे पॉलिटिकल हो, उनके लिए अलग अलग काम लेना है। उनके लिए एक लीडर नाम से प्रोग्राम तेलंगाना जागृति ने लॉन्च किया है। वी विल ट्रेन అవర్ విమెన్, మా ఆడబిడ్డలకు శిక్షణ ఇస్తాం। ఎందుకంటే రేపు పొద్దున 69 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు। డీలిమిటేషన్ అయితే ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఒక 65 నుంచి 69 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు। వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో శిక్షణ ఇస్తాం। ఇవాళ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మేము జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటాం, జిల్లాలలో ఉన్నటువంటి సమస్యల్ని చూసుకుంటాం, అక్కడ ఉన్నటువంటి నాయకులను ఐడెంటిఫై చేసుకుంటాం, వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, వాళ్ళని ఎంపవర్ చేస్తాం రేపు పొద్దున పొలిటికల్గా ఫైనాన్షియల్గా వాళ్ళు ముందుకెళ్ళడానికి। ఇట్లా కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నాం, కొన్ని తక్షణం సాధించుకునేటటువంటి అంశాలు ఉన్నాయి। ఉదాహరణకి ఇవాళ నేను హాస్పిటల్కి పోయినా ఎంఆర్ఐ లేదు అన్నారు, ఆ ఎంఆర్ఐ మెషిన్ తెచ్చేంత వరకు మేము ప్రయత్నం చేస్తాం। అంటే చిన్నవి పెద్దవి అని కాదు, ప్రతి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్తూ ఈ జనంబాట కార్యక్రమం మేము పూర్తి చేసుకుంటూ ఉన్నాం। మరి అనేక విషయాల్లో మాకు మా జర్నలిస్ట్ మిత్రుల సహకారం అందిస్తూ ఉన్నారు, మా డిజిటల్ మీడియా మిత్రులు సహకారం అందిస్తూ ఉన్నారు। ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఇంటి ఆడబిడ్డ వచ్చినట్టుగా హారతి ఇచ్చి వెల్కమ్